వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ టీవీ. సో ఇప్పుడే మేము దేవరా సినిమా అయితే చూసినాం. దేవరా రివ్యూ అయితే చెప్పడానికి నేను కావేరి అయితే వచ్చినాం. సో నేను సినిమా అయితే చూసాను. నాకు సినిమా అయితే ఓకే ఓకే బాగుంది. యాక్షన్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా అయితే సింగిల్ మ్యాన్ షో అనొచ్చు. ఎన్టీఆర్ అయితే బాగా చేశాడు. నాకు దేవరా ఎస్పెషల్లీ దేవరా క్యారెక్టర్ అయితే గూస్ బాన్స్ వచ్చినాయి. అసలు ఫస్ట్ హాఫ్ లో చూసుకున్నట్టయితే అసలు అసలు ఒకటి తెలుసా కావేరి, జాన్వీ కపూర్ మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు తెలుసా. వాళ్ళ మదర్ టాప్ యాక్టర్, ఇంటర్నేషనల్ హీరోయిన్ కాబట్టి, శ్రీదేవి గారు అంటే అందరికీ రెస్పెక్ట్ ఉంది కాబట్టి, సో అలాంటి వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అయితే వచ్చింది. కానీ ఈ సినిమాలో మాత్రం నాకు అంత స్కోప్ అయితే కనిపించలేదు. మూవీలు ఉన్నట్టే అనిపించలేదు. నాకైతే సాంగ్స్ కి వాడుకున్నట్టే అనిపించింది ఈ సినిమాలో అయితే. అసలు అసలు ఏడా పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి మాత్రం స్కోపే లేదు జాన్వీ కపూర్ కి అయితే. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే దేవర బైరా క్యారెక్టర్ అయితే ఏమన్నా అనిపించిందా నాకు. బైరా క్యారెక్టర్ అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. సైఫ్ అలీ ఖాన్ అసలు ఏమన్నా చేశాడు యాక్టింగ్ అయితే. ఎస్పెషల్లీ దేవరా అనే ఎన్టీఆర్ అన్న ఎంత సెట్ అయ్యాడంటే ఆ క్యారెక్టర్కి. మాస్ అంటే ఎన్టీఆర్ అన్న అసలు ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేశారంటే, ఇప్పుడే మేము ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్య థియేటర్లో అయితే సినిమా చూసాము. అసలు ఎస్పెషల్లీ లేడీస్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. నేను చూసాను. సో నేను రివ్యూలో అయితే కొన్ని రాంగ్ సో నేను రివ్యూలో ట్రైలర్కి రివ్యూ ఇచ్చాను, కొంచెం నెగిటివ్ చెప్పాను. దాని మీద నన్ను నెగిటివ్ వేసుకున్నారు. సో నేనైతే ఇప్పుడు మూవీ చూసాను. మూవీ అయితే నాకు బాగుంది. వావ్ అన్న కాకుండా బాగుంది. ఒక యాక్షన్ సినిమా అని చెప్పుకోవచ్చు. సో ఎస్పెషల్లీ ఎన్టీఆర్ అన్న కోసం ఈ సినిమా చూస్తాం. కొరటాల శివన్నకి మళ్ళీ అయితే ఒక బ్రేక్ వచ్చిందని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ సినిమా ఆచార్య సినిమా తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాడు, చాలా డిప్రెషన్లో కూడా వెళ్ళాడని అనిపించింది నాకైతే. కానీ ఈ సినిమాతో అయితే మళ్ళీ పికప్ అయ్యాడు కొరటాల శివన్న. ప్రొడక్షన్ వాల్యూ కూడా బాగుంది. నాకైతే సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ అయితే ఏమన్నా నచ్చిందా. బైరా క్యారెక్టర్ అసలు పార్ట్ 2లో అసలు ట్విస్ట్ ఇచ్చాడు చూసావా. అసలు వర క్యారెక్టర్ అసలు ఇంటర్వెల్ ఎండింగ్లో అయితే కావేరి అసలు ఎంత గూస్ బంప్స్ వచ్చినాయంటే, ఫైట్ సీన్ ఉంది అసలు. దేవర చనిపోయేటప్పుడు అసలు ఏమన్నా ఫైట్ చేశాడా అసలు. సోలో మ్యాన్ అసలు. సో ఎక్కడో లేరు, పక్కలే ఉన్నట్టు. ఇప్పుడు బైరా దేవర అనే వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్. అంటే ఇద్దరు ఒకటే ఊరు వాళ్ళు. 4 ఊర్లు అంటే ఒక కొండపైన ఉన్న విలేజ్లని కాపాడుకోవడానికి ఒక చెరువులో అంటే ఒక సముద్రంలో ఒక ఏమంటారు అది పడవలో తీసుకెళ్తారు కదా, షిప్పింగ్లో ఏమన్నా అంటే కొన్ని వస్తువులు తీసుకెళ్తారు. కావేరి మర్చిపోయింది. సో అవి తీసుకెళ్లేటప్పుడు చాలా స్ట్రిక్ట్గా తీసుకెళ్తారు పోలీస్ వాళ్ళు. అది ఎలా దొంగతనం చేస్తారు అన్నది అయితే అసలు ఏం జరుగుతుంది ఒక క్యూరియాసిటీతో అయితే రాబరీ చేసేటప్పుడు ఒక గ్యాంగ్, ఎన్టీఆర్ అన్న గ్యాంగ్ తెలుసు కదా, మీరు చూసారు కదా. సో నాకైతే అది ఏం జరుగుతుంది అని ఒక క్యూరియాసిటీతో ఇట్లా కళ్ళు కొట్టకుండా చూస్తున్నాము. సో సినిమా అయితే బాగుంది గైస్, నాకైతే బాగా నచ్చింది. అంటే నా ఒపీనియన్ ముందు స్టార్టింగ్లో అయితే ఓకే అన్నా కానీ కొన్ని సీన్స్ చూస్తే బాగా అనిపించింది. ఎస్పెషల్లీ ఎప్పుడైతే ఒక చిన్న అలా విలేజ్లో ఒక బాబు చనిపోయాడో, సో సముద్రంలో ఫైట్ సీన్స్ అయితే ఏమన్నా అనిపించింది. ఆ కొరటాల శివ అయితే ఏమన్నా డిజైన్ చేశాడో. ఇంటర్వెల్ ఎండింగ్లో అయితే ఆ ఫైట్ అయితే ఎప్పటికీ రిపీట్ చూడాలనిపించే సీన్ అది. కానీ ఫైనల్గా అక్కడ ఏం జరుగుతుందో మీరు చూసారు కదా. స్టోరీ మొత్తం చెప్పొద్దని చెప్పారు మా మేనేజ్మెంట్ వాళ్ళు. సో అందుకే మేము స్టోరీ మొత్తం రివీల్ చేయట్లేదు. ఇంటర్వెల్ ఎండింగ్లో అయితే సూపర్ అనిపించింది ఆ ట్విస్ట్ అయితే. నాకైతే జాన్వీ కపూర్ది అయితే ఎంతో ఏదో రొమాంటిక్గా అదే సాంగ్స్లో అయితే వాడుకున్నారు. ముగ్గురితే గైస్ ఈ సినిమా మొత్తం అయితే ముగ్గురు పైన ఉంది హీరోలు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. దేవరా, వర, బైరా ఈ 3 క్యారెక్టర్స్ మీదనే ఉంటుంది స్టోరీ అంతా. నాకైతే హీరో కంటే కూడా సైఫ్ అలీ బైరా క్యారెక్టర్ సినిమా మొత్తంలో హీరోలు అండి ఆయన. అసలు ఏమన్నా యాక్టింగ్ చేశాడు. న్యాచురల్ యాక్టింగ్ అసలు మన తెలుగు యాక్టర్ లాగానే కనిపించాడు. సో పార్ట్ 2లో కూడా ఆయన ఏదో ట్విస్ట్ ఉండబోతుంది. కానీ లాస్ట్లో ఒక క్లైమాక్స్ ఓవర్ ఊహించని అయితే ఒక ట్విస్ట్ అయితే జరిగింది. సో అది చెప్పొచ్చో చెప్పకపోవచ్చు. శత్రువులు ఎక్కడో లేరు, పక్కనే ఉన్నట్టు ఇగో మా కావేరి లాగా. సో మేబీ ఎప్పుడు ఏ టైం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సినిమాలో చూసారు కదా. నాకైతే చాలా బాధగా అనిపించింది ఎన్టీఆర్ అన్న అలా కావడం. ఈ సినిమాలో ఎప్పుడు నాకు తెలిసి ఎన్టీఆర్ అన్న ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా. ఇదైతే చనిపోవడం అనుకుంటా ఫస్ట్ టైం అనుకుంటా. వర క్యారెక్టర్ ఎంత లీడ్ తీసుకొచ్చాడు అంటే క్యారెక్టర్ని, అసలు స్టోరీని మొత్తం ఒక లీడ్, ఒక సస్పెన్స్లో తీసుకొచ్చాడు. అసలు దేవర చనిపోయాడు, బతికే ఉన్నాడు అని ఒక క్వశ్చన్ మార్క్ లా తీసుకొచ్చాడు వర అయితే. అసలు లాస్ట్లో తెలిసింది దేవరని ఎవరు చంపారనేసి. అదైతే మేము చెప్పదలుచుకోలేదు, అది మీరు మూవీ చూసి ఎంజాయ్ చేస్తారని. సో ఇది గైస్, జాన్వీ కపూర్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం మూవీలో. సర్ప్రైజ్ చెప్పొద్దు, ఎందుకంటే మనం
మనం వేసుకుంటారు. సో జాన్వీ కపూర్ని అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం గైస్, చాలా డిసప్పాయింట్ అయినాము. ఏదో మంచి న్యాచురల్ యాక్టింగ్, కానీ ఆమెకు అంత స్కోప్ ఇవ్వలేదు ఎందుకో మరి కొరటాల షో. అసలు ఫస్ట్ హాఫ్లో జాన్వీ కపూర్ అసలు కనిపించలేదు. అసలు సెకండ్ హాఫ్లో ఎండింగ్లో కనిపించింది, అక్కడక్కడ ఒక సీన్స్లో కనిపించింది. వర క్యారెక్టర్ కాంబినేషన్, గెటప్ శ్రీనన్న క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వర క్యారెక్టర్ కొంచెం ఎంటర్టైన్మెంట్ చేశాడు, కానీ కొంచెం అక్కడ కొంచెం బోరింగ్ అని అనిపించింది. కానీ దేవర క్యారెక్టర్ వచ్చినప్పుడు చూడు గూస్ బంప్స్ వచ్చినాయి. ఎస్పెషల్లీ సముద్రంలో దేవర క్యారెక్టర్ వర ఫైట్ చేసినప్పుడు దేవర కనిపించింది అన్నారు కదా, అసలు ఆ క్యారెక్టర్ మీకు అందరు తెలిసే ఉంటుంది, ఏమన్నా ఉందా. సో ఇది గైస్, ముగ్గురు మీద అయితే స్టోరీ రన్ అవుతుంది. సినిమా అయితే ఓకే బాగుంది, 100%లో 70%, అంటే 10కి 7% రేటింగ్ అయితే ఇస్తున్నాం మేము. 5కి 2.5, 3 ఇవ్వచ్చు మేమైతే రేటింగు. సో జాన్వీ కపూర్ని అయితే చాలా మిస్ అయినాం ఈ సినిమాలో అయితే, కానీ ఎన్టీఆర్ అన్న సోలోగా చేసిండని నాకు అనిపించింది. ఇంకా సైఫ్ అలీ ఖాన్ ఇక న్యాచురల్ యాక్టింగ్ అయితే చేశాడు. ఇది గైస్ ఈ ఫస్ట్ హాఫ్ అయితే, ఇక సెకండ్ పార్ట్ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాం. కొరటాల శివన్నకి అయితే చాలా రోజుల తర్వాత అయితే బ్రేక్ వచ్చింది. సో ఇది దేవర అప్డేట్ అయితే. ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పు. సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. అస్సలు జాన్వీ కపూర్ చేసింది ఒక సాంగ్, అన్నేం బాగాలేదు. శ్రీదేవి కనిపించింది సాంగ్ బాగుంది అంతే కదా. ఇంకేమని చెప్తావా దేవర గురించి? మళ్ళీ చూస్తా ఇంకొకసారి మూవీ. మళ్ళీ అయితే చూస్తుందంట. సో ఇది గైస్ అప్డేట్ అయితే, చూస్తూనే ఉండండి SR TV.